హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం జూన్ 8 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఆర్డర్ ఏంటి, మనం ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, స్టేట్ న్యూస్, ఇంపార్టెంట్ డేస్ అండ్ వాట్ ఎవర్ ద అపాయింట్మెంట్స్ హ్యాస్ డన్ ఆన్ జూన్ 8 అనేది డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ వీ విల్ మూవ్ ఇన్ టు ఇంటర్నేషనల్ న్యూస్. ఓకే, సో ఇంటర్నేషనల్ న్యూస్ చేసినప్పుడు చెప్పాను కదా, మీరు సపరేట్గా నోట్స్ అనేది ఒక కంట్రీకి రిఫర్ చేసుకోండి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ ఎలెక్టెడ్ యాజ్ ఏ యుఎన్జిఏ ప్రెసిడెంట్ అన్నారు. ఓకే, మనకి ఫస్ట్ ఇక్కడ యుఎన్జిఏ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి, రైట్? సో మీకు ఇది ఒక్కసారి లిస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ యూ ఇన్ డిఫరెంట్ క్లాస్ ఇన్ వేరియస్ సెక్షన్స్. సో 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ ఏంటి మనకి, యునైటెడ్ జనరల్ అసెంబ్లీ, ఓకే, అండ్ యునైటెడ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్, అండ్ వాట్ వి సే ఇంకా ఏమున్నాయి మనకి, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఓకే, అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, and the last one is secretariat. ఓకే, ఇవి మనకి 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ అనమాట. ఇందులో ఒకటి మనకి యుఎన్జిఏ, ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నది. సో ఈ యుఎన్జిఏకి ప్రెసిడెంట్ అనేవారు ఎలెక్ట్ అయ్యారు. సో ఆ ప్రెసిడెంట్ ఎవరు, ఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు, మాల్దీవ్స్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, సారీ మాల్దీవ్స్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఇప్పుడు మనకి యుఎన్జిఏకి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. సో దిస్ ప్రెసిడెంట్ విల్ బి ఎలెక్టెడ్ బై, దట్ మీన్స్ బై ద అసెంబ్లీ. ఓకే, నవ్ ఇప్పుడు ఏంటంటే మీకు యుఎన్జిఏ ఏం చేస్తుంది, సో ఈ యుఎన్జిఏ అనేది ఏంటంటే లైక్ ఇట్ విల్ యాజ్ ఏ పాలసీ మేకింగ్ బాడీ అనమాట. ఓకే, సో ఇది ఒక డెలిబరేటివ్ బాడీ మనకి యునైటెడ్ నేషన్స్లో. అండ్ దిస్ విల్ డిస్కస్ అబౌట్ వాట్, లైక్ డిబేట్స్ కానీ ఇలాంటివన్నీ కండక్ట్ చేసి అది ఎలాంటివి రికమెండ్ చేస్తుంది, డిపెండింగ్ అపాన్ ద ఇంటర్నేషనల్ లాస్, ఓకే, రైట్స్ కానీ అండ్ వాట్ ఎవర్ ద గోల్స్ హ్యాస్ బీన్ సెటప్, ఓకే, అండ్ ఆల్సో రిగార్డింగ్ సెక్యూరిటీ ఇష్యూస్. So these are the various United Nations General Assembly deals with. Is it clear now? This is a deliberative and policy making organ of United Nations. So now ఇప్పుడు దీనికి ఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరు, మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ అన్నారు. సో మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ ఎవరు మనకి, అబ్దుల్లా షాహిద్. హీ ఈజ్ ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ మాల్దీవ్స్ and that person is elected again about the new president of UNGA. సో ఇక్కడ యుఎన్జిఏ మనకి ఎప్పుడు ఫామ్ అయింది, 1945లో ఫామ్ అయింది. స్టాటిక్ పార్ట్ చూసుకోండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, యుఎస్ఏ. అండ్ ఇదేంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ యుఎన్. అండ్ తను హీ వన్ అగెనెస్ట్ ద ఆఫ్ఘనిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జల్మై రసౌల్ విత్ ద 3/4 మెజారిటీ. సో తను విన్ అయ్యారు అంటే తను ఎవరిపైన, లైక్ హూ అగెనెస్ట్ హూమ్ హీ హాజ్ విన్ అనేది కూడా చూసుకో. తనకి అగెనెస్ట్ ఉన్న పర్సన్ ఎవరు, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి, యునైటెడ్ నేషన్స్ యొక్క న్యూగా ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరు, అబ్దుల్లా షాహిద్ ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్జిఏ. అండ్ యుఎన్జిఏ యొక్క ఫంక్షన్స్ అండ్ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కూడా మీరు నోట్స్ అనేది నీట్గా మెన్షన్ చేసుకోండి. సో మీకు అది నెక్స్ట్ క్లాసెస్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఎకోసాక్ అన్నాం, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇది కూడా 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్లో ఒకటి. అందుకోసమే చెప్తున్నాను, మీకు కరెంట్ అఫైర్స్లో వేరియస్ టైమ్స్ ఈ ప్రిన్సిపల్ ఆర్గన్స్ అనేది వస్తుంటాయి న్యూస్లో. సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, right, this is also the principal organ of what we say United Nations. ఇది కూడా 1945లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, యుఎస్ఏ. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇది పాలసీ రివ్యూ బాడీ అనమాట. ఓకే, అండ్ దిస్ విల్ ఆల్సో లైక్ రికమెండ్ బేస్డ్ ఆన్ ద గోల్స్ దట్ వాట్ ఎవర్ ద అగ్రీడ్ బిట్వీన్ ద వేరియస్ కంట్రీస్. అండ్ నౌ ఎకోసాక్లో ఏంటంటే 54 మెంబర్స్ విల్ బీ దేర్. హౌ మెనీ, 54 మెంబర్స్ అనేది ఈ ఎకోసాక్లో ఉంటున్నాయి, రైట్. అండ్
India elected to UN ECOSOC. So India has elected for what? To this UN ECOSOC. And now we will see India was elected to the United Nations Economic and Social Council అన్నాం. అంటే ఈ కౌన్సిల్ అనేది రిలేటెడ్గా ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది, ఎకనామిక్ ఇంకా సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన మనకి ఎకోసాక్ అనేది ఫంక్షన్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఇండియా ఎలెక్ట్ అయింది అన్నారు, దాట్ టు ఏ పీరియడ్, దాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ 2022 to 24. India has been selected in ఏషియా పసిఫిక్ స్టేట్స్. ఓకే, సో ఈ కేటగిరీలో ఇండియా అనేది సెలెక్ట్ అయింది. ఇంకా వేరే కంట్రీస్ ఏవి సెలెక్ట్ అయ్యాయి అంటే ఇంక్లూడ్ వాట్, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ కజకిస్తాన్. దీస్ ఆర్ ద అదర్ కంట్రీస్ లైక్ ఎలెక్టెడ్ ఇన్ దిస్ కేటగిరీ. ఓకే, మనకి ఏషియన్ పసిఫిక్ స్టేట్స్ కేటగిరీలో ఇండియా అనేది సెలెక్ట్ అయిందనమాట. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, మీరు యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ గురించి చూసారు అండ్ ఇండియా అనేది ఎలెక్ట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ వాట్ వి సే నేషనల్ న్యూస్ మనం ఒకసారి ఇప్పుడు చూసుకుందాం. రైట్, what is the first one? Special e-content for the Divyang released. సో ఫస్ట్ ఇక్కడ దివ్యాంగ్ అనే వర్డ్ చూసుకున్నట్టయితే దివ్యాంగ్ మీన్స్ ఎ పర్సన్ విత్ వన్ డివైన్. ఓకే, సో ప్రీవియస్గా ఏంటంటే వికలాంగ్ అని అంటుండే అనమాట. సో కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏమన్నారు, దివ్యాంగ్ అంటే నాన్ ఫంక్షనల్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళని వికలాంగ్ అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళని వికలాంగ్గా కన్సిడర్ చేయకూడదు, దివ్యాంగ్ అని వాళ్ళని రీనేమ్ చేశారనమాట. సో వాళ్ళకి ఈ కంటెంట్ అనేది లైక్ కొత్తగా ఒకటి రిలీజ్ చేశారు. సో ఈ కంటెంట్ ఏంటంటే దివ్యాంగ్ వాళ్ళకి మెయిన్గా లైక్ రిగార్డింగ్ ఏంటి, కొత్తగా వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఫిజికల్లీ లైక్ డిసెబిలిటీ ఉన్న పీపుల్ ఉంటారు. సో ఆ పర్సన్స్కి డిజిటలైజ్గా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసము ఈ కంటెంట్ అనమాట. లైక్ ఆడియో క్లిప్పింగ్స్ కానీ వాళ్ళకు వినిపించడము. ఓకే, సో న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారో లైక్ డిజిటల్ పర్పస్గా అది అనమాట ఈ స్పెషల్ ఈ కంటెంట్ రిలీజ్ చేశారు. ఓకే, ఇప్పుడు దివ్యాంగ్ అనేది ఒక దీని మీనింగ్ హిందీ వర్డ్ అనమాట. సో దాని మీనింగ్ ఏంటి, పర్సన్ విత్ వన్ డివైన్. ఓకే, so Union Education Minister Ramesh Pokhriyal Nishank approved the guidelines to develop the e-content for children with disabilities. చూసారు కదా, and the objectives of promoting inclusive education. సో మనకి inclusive education అంటే ఏంటంటే ఈ డిసెబిలిటీస్ పర్సన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు కామన్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు అందించాలి. సో కామన్ క్లాస్ రూమ్స్, రెగ్యులర్ క్లాస్ రూమ్స్లో వీళ్ళకు కూడా ప్లేస్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. వీళ్ళకి సపరేట్గా వేరేది కాకుండా రెగ్యులర్ స్టూడెంట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో పాటు డిసెబిలిటీస్ వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది ఈ ఆబ్జెక్టివ్ అనమాట. ఏంటది, ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటి మళ్ళీ ఇందులో ఒకటి మీకు ఐడియా రావాలి, ఏంటది పిఎం ఈ విద్య ప్రోగ్రామ్ అన్నారు. ఓకే, ఈ పిఎం ఈ విద్య ప్రోగ్రామ్ మనకి 2020లో లాంచ్ అయింది, దాట్ టు రిగార్డింగ్ COVID-19 రిలీఫ్ మెజర్స్. ఈ పిఎం ఈ విద్య ప్రోగ్రామ్ ఏంటంటే టాప్ 100 ఏవైతే యూనివర్సిటీ స్కూల్స్ ఉంటాయో సో వాటికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. ఓకే, సో ఈ విద్య అన్నాం అంటే ఈ అంటే ఏంటి, లైక్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామే కదా, ఎలక్ట్రానిక్ సంబంధించింది కదా. సో ఏమన్నారు, ఇంకా ఛానల్స్ ప్రొవైడ్ చేయడం అనమాట. సో స్వయం ప్రభ డిటిహెచ్ ఛానల్స్ ఇలాంటివి కూడా లాంచ్ చేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకోసం, ఎవరైతే ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం ఇలా టీవీ ఛానల్స్లో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. సపోజ్ తెలంగాణ చూసుకుంటే టీసాట్ ఉంది. సో అందులో ఏంటి, లైక్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ విద్యది వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని వన్ క్లాస్ వన్ ఛానల్ని కూడా క్లాస్ 1 to 12 వాళ్ళకి డిఫరెంట్ ఛానల్స్ని ప్రొవైడ్ చేశారు. ఎందుకోసము, సో వాళ్ళకి ఈ క్లాసెస్ జరుగుతుంటాయి కదా, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి అనమాట. సో అలాగా కూడా ఈ విద్య ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తారు. ఈ COVID-19 సిచ్యువేషన్లో మెయిన్గా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మొబైల్స్ కానీ నెట్వర్క్ అవైలబిలిటీ ఉండదని చెప్పి ఈ ఛానల్స్ ద్వారా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద దివ్యాంగ్ ఈ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ విద్య ప్రోగ్రామ్. నౌ రిగార్డింగ్ స్టేట్ న్యూస్ చూసుకుందాం ఒకసారి మనం. ఏంటా స్టేట్ న్యూస్ అనేది, we are the first village to vaccinated 100% adult population. సో మనకి వెయాన్ అనేది ఏంటంటే ఒక రిమోట్ విలేజ్ అనమాట, ఎక్కడ, జమ్మూ కాశ్మీర్. ఓకే, సో ఈ జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే
ఇట్ ఈస్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఇన్ బందీపుర డిస్ట్రిక్ట్. సో ఇది మనకి 100% అడల్ట్ వాళ్ళకి అంటే 18 years ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇది మొత్తం అందరికీ కంప్లీట్ అయిపోయింది అనమాట అవియాన్లో. సో అది ఫస్ట్ విలేజ్ ఇండియాలో 100% వ్యాక్సినేషన్ చేసుకున్న విలేజ్. సో ఏంటంటే అక్కడున్న స్ట్రెంగ్త్ చాలా తక్కువ, కానీ అక్కడున్న హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో అక్కడ వాళ్ళకి లైక్ నెట్వర్క్ అనేది అవైలబుల్గా లేదు. సో హెల్త్ వర్కర్స్ అక్కడికి వెళ్ళి అక్కడున్న విలేజ్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అనమాట ఈ కోవిన్ యాప్ ద్వారా వీటి ద్వారా వ్యాక్సిన్కి. అందుకోసమే హెల్త్ వర్కర్స్కి అక్కడికి వెళ్ళి అక్కడున్న అడల్ట్స్కి వాళ్ళు వ్యాక్సినేషన్ చేశారు. సో కంప్లీట్గా అందరికీ అక్కడ 100% వ్యాక్సినేషన్ అనేది జరిగిందనమాట. సో అందుకోసం మనకు అది ఇప్పుడు న్యూస్లో ఉంది. ఆ విలేజ్ ఏంటి? వేయాన్. సో మీకు మేబీ క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి, ఇలాంటి వాటిపైన కూడా ఫోకస్ చేయండి. దాట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ వాట్? ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇదేంటంటే దిస్ విలేజ్ లొకేటెడ్ 28 kilometers అవే ఫ్రమ్ బందీపుర డిస్ట్రిక్ట్. అండ్ ఇక్కడ అడల్ట్ పాపులేషన్ ఎంత? 362 members ఉన్నారు అడల్ట్స్, అంటే 18 yearsకి అబోవ్ ఉన్న వాళ్ళు. సో 362 members అందరికీ వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేశారు. ఓకే, అండ్ మనకి వ్యాక్సినేషన్ ఎందుకోసము అంటే మన బాడీలో ఇప్పుడు సపోజ్ లైక్ మీరు అందరు కూడా వ్యాక్సినేషన్ అనేది లైక్ ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ అవ్వాలి. అండ్ రీసెంట్గా ఏంటి గవర్నమెంట్ మనకి ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా ప్రొవైడ్ చేయబోతుంది June 21st నుండి అనుకుంటాను. సో ఎందుకోసము వ్యాక్సినేషన్ మనం తీసుకోవాలి అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని ఇంకా బూస్టప్ చేయడం కోసం, యాంటీబాడీస్ని ఇంకా వాట్ వి సే ఇంప్రూవైజ్ చేయడం కోసము ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మేజర్గా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఏమంటారు ఈ వైరస్తో ఎఫెక్ట్ అయ్యి అంటే కోవిడ్ వచ్చి వెళ్ళిపోయింది ఫస్ట్ వేవ్ సెకండ్, సో వాళ్ళు వ్యాక్సినేట్ చేసుకోవచ్చా లేదా అని మినీ మెంబర్స్లో క్వశ్చన్ రైజ్ అవుతుంటాయి, రైట్? సో even if person have like contracted or else recovered from COVID-19, their immunity can be boosted by the వ్యాక్సినేషన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈవెన్ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళు బూస్టప్ చేసుకోవడం కోసం అనమాట. సో ఇమ్యూనిటీ అనేది ఏంటి? లైక్ మనకి నార్మల్గా వీక్ అవుతుంది లైక్ ఇలాంటి వైరస్ అటాక్ అవుతున్నప్పుడు కానీ మనం ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి స్ట్రెంథెన్ అవుతుంది విత్ వ్యాక్సినేషన్. సో నార్మల్ న్యాచురల్ ఇమ్యూనిటీ ఇలా ఉంటే మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాక మన ఇమ్యూనిటీ పవర్ అనేది లైక్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకోసమే వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఇన్స్ట్రక్ట్ చేసేది మనకి అదే. సో ఎవ్రీవన్ గెట్ వ్యాక్సినేటెడ్. నెక్స్ట్ ఏంటి? పంజాబ్ టాప్స్ ద పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మనకి ఫస్ట్ గ్రేడింగ్ అంటే ఏంటి? లైక్ ఒక ఆర్గనైజేషన్ని కానీ లైక్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కానీ బేస్ చేసుకొని మనం ఇచ్చే ర్యాంక్స్ని వాటిని ఏమంటాము? గ్రేడింగ్ అంటాం కదా. సో రిగార్డింగ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ గ్రేడింగ్ ఇండెక్స్లో పంజాబ్ అనేది టాప్లో ఉందన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఇది ఎందులో లైక్ ఇంప్రూవ్మెంట్స్ చేసిందంటే షోయింగ్ ఇట్స్ 13th పొజిషన్ ఇన్ అటెండ్ ఇన్ 2019లో లైక్ అవుట్ ఆఫ్ 1000 states అది ఇట్ హ్యాస్ మెయింటైన్ ఇన్ దిట్స్ 13th పొజిషన్. ఎంత? స్కోర్ ఆఫ్ 929 out of 1000. సో ఈ స్కోర్తో అది 13th పొజిషన్లో ఉంది, అది 2019లో. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అది ఉన్న పొజిషన్ ఏంటి మనకి? ఇట్ ఈస్ ఆఫ్ లైక్ టాప్. ఓకే, ఈ ఇయర్లో 2021లో టాప్ పొజిషన్లో పంజాబ్ అనేది ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని రిగార్డింగ్ అనమాట. సో ఈ గ్రేడింగ్ ఇండెక్స్ ఏంటంటే లైక్ 70 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళు అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మొత్తం ఎన్ని పారామీటర్స్? 70 పారామీటర్స్ని కన్సిడర్ చేసి ఈ ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. సో అందులో చూసినట్టయితే ఏంటి? లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంకా క్వాలిటీ కొన్ని ఇక్కడ చూసుకుందాం. యాక్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. ఓకే, అండ్ ఏమైనా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ చేస్తున్నారా స్కూల్ ఎడ్యుకేషన్లో అంటే ఇప్పుడు సపోజ్ డిజిటల్గా చేయడము అలా చూసినట్టయితే పంజాబ్ అనేది టాప్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ బ్యాంకింగ్ సెక్టర్ విల్ సీ ఏంటది? వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ ద ప్రోగ్రామ్ టు బూస్ట్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్. ఓకే, మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది చాలాసార్లు చూస్తున్నాం. ఎవరది ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీళ్ళని బూస్టప్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ అనేది ఒక ప్రోగ్రామ్ని అప్రూవ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే యునైటెడ్ స్టేట్ డాలర్ ఆఫ్ 500 million it has approved for what? To boost up this MSMEs and as well as
మెయిన్గా ఇక్కడ అది ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈస్ని బూస్ట్ చేయడం కోసం ఇది లాంచ్ చేసింది. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ర్యాంప్ ప్రోగ్రామ్. సో ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ ఏంటి మనకి? ప్లీజ్ మెన్షన్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ ర్యాంప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు నేను ప్రీవియస్ క్లాసెస్లో స్విఫ్ట్ యొక్క వాట్ వి సే ఫుల్ ఫామ్ కానీ అడిగాను. సో స్విఫ్ట్ కానీ ఇంకా లైక్ వేరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ లైక్ ఇది అన్నీ నెక్స్ట్ June 9th కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ ఆన్సర్స్ అన్ని రివీల్ చేయబోతుంది. వై? బికాస్ ఇంకా కమెంట్ సెక్షన్లో లైక్ మైనర్ ఆఫ్ పీపుల్ యు ఆర్ మెన్షన్, ఇంకా ఎక్కువగా మేజర్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో స్టిల్ ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ నాట్ రివీలింగ్ ద ఆన్సర్స్. నెక్స్ట్ క్లాస్లో అన్ని ఆన్సర్స్ కలిపి రివీల్ చేస్తాను. ఇంకా వెయిట్ చేస్తాను ఇంకెవరైనా ఆన్సర్స్ లైక్ మే దే హ్యావ్ ఇంకా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారేమో. స్టిల్ వీ కెన్ వెయిట్, ఐ థింక్ సో. సో నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. దెన్ మీకు ఈ ర్యాంప్ యొక్క ఫుల్ ఫామ్ కూడా నాకు కావాలి. సో ఇదేంటంటే లైక్ వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ లైక్ సెంట్రల్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని బేస్ చేసుకొని లైక్ ఈ అసిస్టింగ్ మేనేజింగ్ సర్వీసెస్ని హై క్వాలిటీలో ఇవ్వడం కోసము ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఇది ఏంటంటే దిస్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ వాట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ 5,50,000 MSMEs. సో అండర్ దిస్ ర్యాంప్ ప్రోగ్రామ్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఫోకసింగ్ టు బూస్ట్ అప్ 5,50,000 MSMEs రిగార్డింగ్ ఇండియా. ఈజ్ ఇట్ క్లియర్ నా? ఇప్పుడు న్యూస్లో ఎందుకుందో అర్థమైంది కదా. అండ్ వరల్డ్ బ్యాంక్ అన్నాం మనం. ఓకే, వరల్డ్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి మనకి? ఇది 1944లో మనకి ఇది పిక్చర్లోకి వచ్చింది వరల్డ్ బ్యాంక్ అనేది. అండ్ మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇట్ విల్ గివ్ లైక్ ఇట్ ఈస్ అ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. మనకి ఇదేంటంటే లోన్స్ కానీ సో ఇలాంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్స్కి ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో దాట్ టు ఎలాంటి కంట్రీస్కి? డెవలపింగ్ కంట్రీస్ అంటాం కదా, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని. అండర్ డెవలప్డ్, నాట్ డెవలప్డ్, అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్కి ఇది ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. దాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో నౌ కమింగ్ టు ఇంపార్టెంట్ డేస్. ఏంటది? వరల్డ్ ఓషన్ డే సెలబ్రేటెడ్ ఆన్ 8th June. సో ఓషన్ డే అన్నాము, రైట్? ఓషన్ డే అనేది రిగార్డింగ్ మెయిన్గా అక్వాటిక్ యానిమల్స్కి ఇంపార్టెంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఓషన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? మనకి వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. మేజర్గా ఎర్త్ పోర్షన్ 70% అనేది ఓషన్స్తో కవర్ అయింది, రైట్? అండ్ మనం ఇప్పుడు ఏ ఎయిర్ అయితే తీసుకుంటున్నాం, ద ఎయిర్ వీ బ్రీత్ ఇట్ విల్ ఆల్సో బీ ప్రొవైడెడ్ బై ద ఓషన్స్ ఓన్లీ, వాటర్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ఓషన్స్ ఓన్లీ. సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ యూజెస్ ఆఫ్ ఓషన్స్. సో నౌ ఈ డే మనకు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే టు బ్రింగ్ ద అవేర్నెస్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓషన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా ఏంటి? వేస్ త్రూ విచ్ వీ కెన్ ప్రొటెక్ట్ ఇట్, వాటిని డ్యామేజ్ చేయకుండా ఉండడం, ఎలాంటి వేస్ మనం తీసుకోవాలి ఓషన్ ప్రొటెక్ట్ చేయడము అనేదే ఈ డే యొక్క ఆబ్జెక్టివ్. అండ్ టు టెల్ ద జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్స్ ఆన్ ద ఓషన్స్. లైక్ మనం ఎలాంటి హ్యూమన్ యాక్షన్స్ ఉంటాయి, ఆయిల్ స్పిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఓవర్ ఫిషింగ్ కానీ చేయడము. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని. ఇంకా ఏంటి? వరల్డ్ వైడ్ మూవ్మెంట్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ ద ఓషన్ మొబిలైజ్ యునైట్ అండ్ వరల్డ్స్ పాపులేషన్ అబౌట్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే మనకేంటి June 8th రోజు ఓషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, రైట్? మీరు ఇలా లైక్ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓషన్ అంటే ఏంటి? ఓ కదా, సో 2 O's కలిపితేనే 8 అవుతుంది కదా. సో ఇలా ట్రిక్ గుర్తుపెట్టుకోండి. June 8th రోజు ఓషన్ డే అనేది చూసుకోండి. లైక్ ఇలా కొన్ని పిక్టోరియల్గా కూడా మీరు చూసుకున్నట్టయితే మీకు ట్రిక్స్ అనేది ఈజీగా గుర్తుంటుంది డేస్. సో ఓషన్స్, రైట్? సో ఇందులో ఒక లైన్ వేసుకుంటే ఏమవుతుంది? 8 అవుతుంది కదా. ఇది అలాగా నేను జస్ట్ మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను. అలానే ట్రిక్స్ మీరు కూడా సెల్ఫ్గా అనలైజ్ చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఏమైనా అట్లీస్ట్ ట్రై చేస్తారని చెప్తున్నాను. ఓకే, June 8th రోజు వరల్డ్ ఓషన్ సెలబ్రేట్ చేశారు. థీమ్ ఏంటంటే ద ఓషన్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్స్. దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఓషన్ డే 2021. So now everyone get vaccinated and stay safe, stay home. Thank you all. We will meet you in the next class.